పామర్తి సుబ్బారావు పల్లెపడుచు, మానవుడు, రిక్షావాడు, ఎవరు దొంగ వంటి నాటకాలు, నాటికలకు నట దర్శకునిగా రాణించిన పామర్తి సుబ్బారావు స్వీయ రచన, దర్శకత్వంలో సుల్తానీ నాటికను తెలంగాణ మాండలికంలో ప్రదర్శించి మాండలిక భాషా స్వీకారానికి తెలుగు నాటకరంగంలో తనదైన ముద్ర వేశారు. గట్ల పోతుంది, వెనక్కి మళ్ళదు, నీళ్ళకు పోతున్నాను. పోతావు ఓ గంజి పూ పెట్టిపోతేందాయో ఏడవి ఏమైనది? పీకల గంట దాగేసినావా? ఓయ్ పలకదేందాయో. నీటి ఉన్నదంతా నీటి పోషిస్తునిగా ఇప్పుడు కాస్తావు. సుక్క పోసినప్పుడు పోయి గోగుల దెబ్బలు తిరగబెట్టి బండెడాకలతో నేను వస్తే ఇంకెప్పుడు కాస్తావు? ఇంకెనేడు పోస్తావే? నీకు దావు రాకుంటున్నది. ఓయ్ గుడ్ల మలగట్ల గుడ్లు మిక్కరిస్తదేందాయో. మరి నాకు చెప్పినావా? కంచెడు దినడం మరవలేదేమి నిన్ను మేఘం దినిపోను. నిన్న గుట్ట మీద నరసింహస్వామి ఎన్నడు ఇరస్క తింటాడు, నిన్నమ్మోడు దిరిపోను. నూకలు నింటుకున్నాయే, మళ్ళా రగడ చేస్తున్నట్టున్నది. మరి ఏం చెప్పను రగ్గాలిన దినం జరిగేది కాదేగా. వరి దిలిస్తే నీముగా దావా దీన్యాన తెచ్చినావురా? కాసుల పేరు ఓలే ఇచ్చి మరి తెచ్చుకున్నా నీ సేనమ్మను. ఇది నా కొంపల కాలు పెట్టినది, నాకు దళింద్రం పట్టుకున్నది. ఇది కొత్త కోడలుగా మా కొంపల కాలు పెట్టినది మా పెద్దని బిడ్డ తెచ్చింది. ఆ మర్తటేడు మా పాడి బరి తెచ్చినది. కూటి కూడా చంపుతున్నది. మరి చూడది గింత పొద్దెక్కి నూకలు గాయాలి. పైల అగ్గిని పేసినావా? ఏమమ్మో గుడిసెల గూకొని పలకకుంటున్నావు. ఏళ్లకు ఇంత గంజి దాగి 4 ఏళ్ళ గాలేనా? దీని పేనానికి పడి చేస్తున్నాను అనుకున్నాను రీ. నీ గూగుల దెబ్బలు ఇట్లున్నాయి. వరే చెప్పటం మర్చెన్ను. నీ రామములుగలకు మందులు చల్లిన ఆవరి. వరే రామములుగలంటే యాదొచ్చినది నీకు? మాలావు రామ్ జిల్కలు తెచ్చినాయో? ఏడ జిక్కినదిరా? నిన్న జిక్కినది నీవుగా రారు. నేనడికి పోయాను, ఆ సంతకు పోయినా గిట్ల పడికొట్టినావురా. వరే చూడు మరికెళ్తే పంచవన్నెల రామ్ జిల్కయో. ఈ దళింద్ర మొఖం అనుకుంటున్నావురి. దీని సినిముఖం జావా గిట్ల పడికొట్టినవరా? మారాజు సక్కంగా ఉంటాడు, సన్న బట్టలు ఇస్తాడు. నీవు సై అంటే అతడు సై అంటాడు అన్నాను. మరి ఏమన్నది జిల్క? సై అన్నది. నీ కూడా సై అంటున్నది. మరి నేను చూడాలి పోదామరి. ఉరకలేస్తున్నది జిల్క. నీ